వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలోని అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. సో ఈ ప్రమాదంలో ప్రయాణంలో అంటే కూర్మనపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరినీ కిందకి దించేసి అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. మనతో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకి బస్సు బయలుదేరింది? సార్, నా పేరు రమేష్ అండి. విశాఖ స్టీల్ సిటీ డిపో డ్రైవర్ని, కూరమనపాలెం. నేను ఉదయం 7:10 కూరమనపాలెంలో స్టార్ట్ అయ్యాను. అప్పటికే వర్షం పడుతుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి 8:20 అలా అయింది. కానీ ఈ వర్షానికి వాటర్ కింద నుంచి తుల్లిపోతూ ఉంటుందండి. తుల్లడం వల్ల అది ఎలక్ట్రికల్ వైర్లు కిందనే ఉంటాయి సార్. ఇది బండి సెన్సర్ సిస్టమ్ ఎక్కువ ఫీజులేయో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అప్పుడే స్టార్ట్ అయిందండి. సిగ్నల్ ఆగేటప్పటికే ఫైర్ స్టార్ట్ అయ్యేసరికి చిన్న మోడోషన్ వచ్చింది. మోడోషన్ వస్తే కండక్టర్ గారు పక్కనే ఉన్నారు. వెంటనే దిగి చూడమనేసరికి మంటలాగా వస్తుంది అన్నారు. అయితే వెంటనే ముందు జనాలందరినీ దించి సైడ్కి పంపించాం. 130 మంది ఉంటారండి. 120 మంది పైనే, 130 మంది కన్ఫామ్గా ఉంటారండి. అందరినీ సైడ్కి పంపించేసిన తర్వాత అప్పుడు నేను వచ్చి బస్సు ఎక్కి వాటర్ అది ఉంటే వాటర్ వేసి ఆపానండి. కానీ ఆగలేదు, అప్పటికే ఫైర్ అయిపోతుంది. ఇంకా నేను కూడా ఫైర్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను కింద దిగిపోయినా. జనాలందరినీ ముందు సైడ్కి పంపించాము. ఎవరికి ఏం కాలేదు. పక్క నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. అంతా క్లియర్ చేసామండి. ఈలోపు కానిస్టేబుల్ కూడా పక్కనే ఉన్నాడు. సిగ్నల్ పాయింట్ అనమాట. కానిస్టేబుల్ వెంటనే వచ్చాడు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ నుంచి కూడా కానిస్టేబుల్ వచ్చారండి. మొత్తం అన్ని క్లియర్ చేశారు. ఎవరికి ఏం కాకుండా చూసుకున్నారు. ఫైర్ ఇంజిన్కి వెంటనే ఫోన్ చేసామండి. చేస్తే వాళ్ళు వచ్చేసరికి ఒక 10 నిమిషాలు పావుగంట పట్టిందండి. ఈలోపు బస్సు అంతా సగం కాలిపోయింది. అంటే వాళ్ళు కూడా ట్రాఫిక్లో చూసుకొని రావాలి కదండి. వచ్చేసరికి 10 నిమిషాలు పావుగంట అయింది. కానీ జనాలకి అయితే ఏం కాలేదు. ఎవరికి ఏం కాకుండా సైడ్కి పంపించాం. బస్సు కండిషన్ ఎలా ఉంది? అంటే మధ్యలో అయినా ప్రయాణించేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టాయన్నా? సార్, నేను బస్సు డిపోలో చెక్ చేసుకునే తీసాను సార్. బస్సు నేను చెక్ చేసుకునే తీయాలండి. లేదంటే మధ్యలో ఏమైనా అయితే నాకు రిస్క్ అండి. మా ఆఫీసర్స్ నన్ను పక్కన పెట్టేస్తారు. నేను చెక్ చేసుకునే తీసాను. బస్సు అయితే పర్ఫెక్ట్గా బాగానే ఉందండి. బస్సు ప్రాబ్లం లేదు సార్. బస్సు బాగోపోతే నేనే తీసుకురాను సార్. నాకు రిస్క్ అండి. మేము ప్రయాణికులు ఏమైనా ఆందోళనకు గురయ్యారా? అంటే ఒక్కసారిగా మంటలు అలాగే ఏం లేదండి. చిన్న మంట రాగానే నేను దించేసానండి. అంత మంట వచ్చే వరకు వాళ్ళని కంగారు పెట్టలేదు, నేను కంగారు పడలేదండి. వాళ్ళందరినీ సేఫ్గా సైడ్కి పంపించేసిన తర్వాతే నేను తర్వాత వెళ్ళి చెక్ చేసుకున్నానండి. ముందు నేను చెక్ చేసుకుని ఉంటే మాత్రం అది ఫైర్ ఎక్కువైపోను. అందరూ కంగారు పడి ఆ తోపులాట్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నేను ఎవరిని కంగారు పెట్టలేదు, నేను కంగారు పడలేదు. ముందు సేఫ్గా వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత నేను బస్సు ఎక్కి చూసుకున్నాను. ఇప్పుడు అంటే ఫిట్నెస్ అయితే బాగానే ఉంది. బస్సు బాగానే ఉంది సార్. నేను చెక్ చేసుకునే తీయాలి సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందంట. అంటే ఎక్కడ లోపం ఉండుంటుంది? ఇంజిన్ లో ఏమైనా షార్ట్ సర్క్యూట్? లేదు సార్, వర్షం పడడం వల్ల వాటర్ తుల్లిపోతుందండి. ఈ బళ్ళకి వైర్లు కిందనే ఉంటాయి సార్. ఇవి బస్ అంతా సెన్సర్ సిస్టమ్ అండి. వితౌట్ గేర్ అంటే క్లచ్ ఉండదండి. దీనికి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. అంతా ఎలక్ట్రికల్ మీదే ఉంటుందండి. బస్సు అంతా ఎలక్ట్రికల్ వైర్లేనండి దీనికి. అందువల్ల కిందన ఏ వైర్ షార్ట్ అయినా కూడా మొత్తం ఫైర్ అయిపోతుంది. బస్సు ఎన్నాళ్ళు అవుతుందండి? 10 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఇప్పటివరకు ఏ కంప్లైంట్ లేదండి. అలాగే వాటర్ పడితే బస్సు ఆగిపోద్దండి. వాటర్ కానీ తుల్లిపోయింది అనుకోండి, బస్సు రిపేర్ ఆగిపోవడం, స్టార్ట్ అవ్వకపోవడం, ఎక్కడ వాటర్ ఎక్కువ ఉండి అందులో వాటర్లో వెళ్ళిందంటే బస్సు ఆగిపోతుంది సార్. ఎప్పుడు ఫైర్ అవ్వదు. కానీ ఈరోజు మరి అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయిందండి. ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వాటర్ ఒకవేళ తుల్లిపోయిన తర్వాత ఆగిపోతే ఏం చేస్తారు? ఆగిపోతే మళ్ళీ మనం దానికి ఫీజులు అవి ఉంటాయండి. మెకానిక్కి ఫోన్ చేస్తే వస్తారు. లేదు మాకు చిన్న ఏమైనా ఐడియా ఉంటే మేము చేసుకుంటే సెట్ అయిపోతాయి సార్. ఇది వాటర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఇది ఫైర్ అయింది సార్. లేకపోతే అవ్వదండి. డైలీ ఈ బస్సును మీరే నడుపుతుంటారు? నేనే నడుపుతాను. నేను 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. కానీ నాకు ట్రైనింగ్ 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. రెగ్యులర్గా తిరిగే డ్రైవర్నే. బస్సు గురించి అయితే నాకు బాగా తెలుసు. కొత్త ఇన్నాళ్ళలో ఈ 2 ఏళ్లలో ఏమైనా ఇబ్బంది పెట్టడం ఏమైనా జరిగింది? అలాగే ఇప్పుడు వాటర్లో తడిస్తే బండి ఆగిపోవడం అయితే చాలా సార్లు జరిగింది. అది కామన్. అది ఒకవేళ వాటర్ ఇప్పుడు ఈ రోడ్లో వాటర్ ఉందనుకోండి, ఇటు వెళ్తే బస్సు ఆగిపోద్ది అంటే మా ఆఫీసర్కి చెప్పి, సార్ అటు వాటర్ ఉంది, బండి ఆగిపోద్ది, పక్క నుంచి సర్వీస్ రోడ్లో కానీ పైనుంచి హైవేలో కానీ వెళ్ళాలా కనుక్కుంటామండి. అంటే రూట్ డైవర్ట్ చేసే రైట్ మాకు లేదండి. ప్యాసింజర్ కూడా ఈ రూట్లోనే వెళ్తుందని నమ్మకంతో ఎక్కుతారు కదా, అందువల్ల మేము డైవర్ట్ చేయకూడదు. అది మేము మా ఆఫీసర్కి చెప్తామండి. వాటర్ వల్ల ప్రాబ్లం ఉంది సార్, మేము పక్క నుంచి వెళ్తాం, ఒక 2 కిలోమీటర్లు డిస్టెన్స్ తేడా వస్తుందంటే అప్పుడు వాళ్ళు ఓకే అంటే అప్పుడు మేము కూడా ప్యాసింజర్ ఎక్కే వాళ్ళకి కింద నుంచి వెళ్దామా బస్సు, పైనుంచి వెళ్తుంది, ఈ రూట్లో వెళ్దని చెప్పి మేము వెళ్తాం సార్. సో బస్సు ఒకవేళ అగ్ని ప్రమాదానికి గురైతే ఎటువంటి మీరు చేసే పనులు ఏంటి? అసలు లోపల ఏమైనా ఫైర్ సిలిండర్ ఉంటుంది సార్. ఫైర్ సిలిండర్ ఉంటుంది. కాకపోతే నేను ఫైర్ సిలిండర్ తీసి ఇవన్నీ చేద్దాం అనుకునే అంత టైం లేక
నేను ప్యాసింజర్ని అందరినీ తప్పించడంలో ఈ టైంలో ఉన్నాను సార్. నేను ప్యాసింజర్ని ముందు వాళ్ళకి సేఫ్గా పంపించిన పనిలోనే నేను ఉన్నాను సార్ ఎక్కువ. అది సో ఇది పరిస్థితి. అంటే కూర్మన్నపాలెం నుంచి విజయనగరం ప్రయాణిస్తున్న మెట్రో ఎక్స్ప్రెస్ ఆర్టీసీకి సంబంధించిన బస్సు ఇది. ఈ బస్సులో దాదాపు 130 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉన్నారు. సో కూర్మన్నపాలెం నుంచి స్టార్ట్ అయిన ఈ బస్సు అక్కయ్యపాలెం జాతీయ రహదారి పైన అంటే జాతీయ రహదారికి చేరుకునేసరికి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగేసరికి ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు అంటే పొగలు సంభవించాయని, ఈ పొగలతో ఒక్కసారిగా అప్రమత్తమైన డ్రైవర్ వెనువెంటనే ప్యాసింజర్స్ అందరినీ కిందకి దించేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇంకొకటి, ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకునే పక్కనే మనం చూడవచ్చు పెట్రోల్ బంక్ కూడా పక్కనే ఉంది. సో ఈ బంక్ అంటే ఎప్పుడైతే మంటలు పెద్దగా చెలరేగాయో ఈ మంటలు కానీ మరింతగా విస్తరించి ఉండుంటే పెను ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను వెనువెంటనే కిందకి దించేయడంతో సో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ, అక్కయ్యపాలెం నుంచి.